ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఆ అమ్మవారి దయతో మన ఫ్యామిలీస్ అందరూ, మన ఇంట్లో ఆడవాళ్ళు కానీ, అమ్మ నాన్నలు కానీ, అక్క చెల్లెలు కానీ, మన పిల్లలు కానీ అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆ దుర్గామాత ఆశీస్సులు మన అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నా ఛానల్ ఫన్నీ రివ్యూ ఫర్ యూ ఛానల్ ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన సినిమా రివ్యూస్ని ఫన్నీ వేలోగా మాట్లాడుకుంటా మనం మూవీ రివ్యూస్ చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ కాంతారా చాప్టర్ 1 కన్నడ మూవీ హీరో రిషబ్ శెట్టి నటించిన మూవీ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడే చూసి వచ్చాను ఫ్రెండ్స్ థియేటర్లో. రిషబ్ శెట్టి హీరోగా నటించిన కాంతారా 1 రివ్యూ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇదొక గ్రామీణ నేపథ్యంలో జరిగే కథ ఫ్రెండ్స్. భక్తి రసకథ. కర్ణాటక ప్రజలు వాళ్ళ పూజా విధానం, వాళ్ళ నమ్మకం గురించి చూపించే కథ. నాకు కాంతారా సినిమా అయితే అంతగా నచ్చలేదు ఫ్రెండ్స్. ప్రధాన కారణం ఏంటంటే కన్నడ సినిమా నేటివిటీకి దగ్గరగా ఉండటం వలన ఇది మన తెలుగు ప్రజలకి అంతగా వాళ్ళ భాష కానీ, వాళ్ళ విధానం కానీ, వాళ్ళ ఆచారాలను కానీ మన తెలుగు వాళ్ళకి పూర్తిగా విరుద్ధంగా ఉంటాయి ఫ్రెండ్స్. కానీ దీనికి ఇప్పుడు వచ్చిన చాప్టర్ 1 దీనికి ప్రీక్వెల్ మూవీ ఫ్రెండ్స్. అంటే కాంతారాకి ప్రీక్వెల్ మూవీ కాంతారా చాప్టర్ 1 చాలా ఎక్స్పెక్టేషన్స్తో థియేటర్లో రిలీజ్ అయింది. కానీ థియేటర్లోకి వెళ్ళి ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా వెళ్ళి చూస్తే పర్వాలేదు ఫ్రెండ్స్, బాగానే ఉంది. యావరేజ్ మూవీ. ఇప్పుడు ఈ సినిమాలో కొత్తదనం ఏం లేదు ఫ్రెండ్స్, పాత సీసాలో కొత్త సారా లాగా ఉంది. మెయిన్ ఫ్రెండ్స్, ఈ మధ్య బడ్జెట్ టికెట్లు రేట్లు ఎక్కువ పెంచేస్తున్నారు ఫ్రెండ్స్. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు మూవీ చూడాలంటే కనీసం ఫ్యామిలీ మొత్తం సరదాగా మూవీకి వెళ్ళాలంటే కనీసం 3000 4000 ఈజీగా అయిపోతున్నాయి ఫ్రెండ్స్. దానివలన మెయిన్ సమస్య ఈ సినిమాకి నేను ఒకటి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్రతి సినిమా ఎక్కువ టికెట్ రేట్లు పెంచి విడుదలయ్యే ప్రతి సినిమా అట్టర్ ఫ్లాప్ కావాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒక మధ్యతరగతి వాడుగా నాకు సపోర్ట్ చేసే వాళ్ళైతే దీనికి ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. ముఖ్యంగా నా సలహా ఏంటంటే ఈ మూవీల గురించి ఫస్ట్ 10 minutes సూపర్ ఉంది ఫ్రెండ్స్. తర్వాత ఇంటర్వెల్, ప్రీ ఇంటర్వెల్ అండ్ లాస్ట్ 15 minutes మూవీ పర్లేదు ఫ్రెండ్స్. ఎక్స్పెక్టేషన్ బాగానే ఉంది ఫ్రెండ్స్. కొన్ని సీన్స్ బాగా ల్యాగ్గా ఉన్నాయి ఫ్రెండ్స్. రిమైనింగ్ కొన్ని సీన్స్ అయితే PS1 PS2 నుంచి కాపీ కొట్టినట్టున్నాయి ఫ్రెండ్స్. మెయిన్ విలన్ ఈజ్ అసలు జోకర్ లాగా ఉన్నాడు భయ్య. అసలు వాడికి వేస్ట్ గాడు భయ్య. వాడికి నో ఎమోషనల్, నో డివైన్ టచ్ ఐ ఫెల్ట్. ఇది నేను ఫీల్ అవుతున్నాను ఫ్రెండ్స్. ఇట్ ఈజ్ నాట్ వర్త్ ఆఫ్ మనీ. బెటర్ టు వాచ్ ఇన్ ఓటీటీలో ఈ మూవీని చూసుకోవాలని కోరుతున్నాను. స్కిప్ ద థియేటర్. ఈ మాట ఎందుకంటున్నా అంటే మన తెలుగు వాళ్ళని, తెలుగు సినిమాలు వాళ్ళ రాష్ట్రంలో రిలీజ్ అయినప్పుడు చాలామంది చాలా ఎకిలి చేష్టలు చేస్తూ మా భాషలో టైటిల్స్ పడట్లేదని బ్యానర్లు చింపేయడం, కటౌట్లు కాల్చేయడం ఇట్లాంటి చాలా వల్గర్ బిహేవియర్ చేశారు. మనం కూడా టిట్ ఫర్ టాట్ లాగా మనం కూడా చేయాలి ఫ్రెండ్స్. మన తెలుగు భాషని మనం గౌరవించుకోవాలి, కానీ ఎక్కడో కన్నడ భాష వాళ్ళని మనం ఎందుకు గౌరవించాలి ఫ్రెండ్స్. స్కిప్ ద థియేటర్ ఫ్రెండ్స్. మెయిన్ రోల్ విలన్ మనం ఈజీగా ప్రెడిక్ట్ చేసేయచ్చు ఫ్రెండ్స్. తర్వాత సీన్ ఏం జరుగుతుంది, ఏ సీన్ ఒక ఫారెస్ట్లో కొన్ని సీన్స్ తప్ప సినిమా అంతా యావరేజ్ ఫ్రెండ్స్. ఈ సినిమాని బాయ్కట్ చేయాలి 5 days దాకా. తర్వాత మనం ఓటీటీలో చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి ఫ్రెండ్స్. ఈ సినిమా కన్నా మనం ఇంకా నెక్స్ట్ ఇడ్లీ కొట్టు మూవీ సినిమా ఉంది ఫ్రెండ్స్. ఆ సినిమా రివ్యూ